హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏం వండాలో తెలియనప్పుడు ఇలా టమాటా రైస్ చేసుకోండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ఈ టమాటా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ 3 గ్లాసెస్ నార్మల్ రైస్ తీసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పుదీనా, కరివేపాకు, మసాలాలు, ఫ్లవర్, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, ఇలాచి, జీలకర్ర. తర్వాత ఈ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టి ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే తొందరగా అయిపోద్ది అన్నమాట. స్టవ్ వెలిగించి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు, జీలకర్ర, ఈ మసాలాలన్నీ వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ మసాలాలు కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అవ్వగానే 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇవేసి బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే దీంట్లోకి టమాటో ముక్కలు వేసుకోవాలి. ఇవి బాగా కలుపుకోవాలి. అయితే నేను ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నప్పుడే పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. నేను మర్చిపోయానండి. మీరు అప్పుడే వేసేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, ఆ తర్వాత మంచిగా కలిసేలా కలుపుకోండి. మనకి టమాటా ఉడికిందా అనేది ఎలా తెలుస్తుంది? ఆయిల్ పైకి తేలాలి. ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు మనం ముందుగా కడిగేసుకున్న రైస్ని టమాటా కర్రీలో వేసేసుకోవాలి. అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. 3 గ్లాసుల రైస్కి నేను 3.5 గ్లాసుల వాటర్ పోస్తున్నా. తర్వాత కుక్కర్కి మూత పెట్టేసుకోవడమే. 1 విజిల్ వచ్చే వరకు ఉంచేసుకుంటే సరిపోతుంది. మొత్తం విజిల్ అంతా పోయేదాకా ఉంచి పోయినాక అప్పుడు మూత తీయాలి. చూడండి, టమాటా రైస్ అయితే అందులో కలపడానికి వస్తలేదని వేరే గిన్నెలో వేస్తున్నా. వేడి వేడి టమాటా రైస్ రెడీ. మీకు నచ్చిందా? మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.